వచ్చినట్టు పీఎఫ్ విత్డ్రా చేసేస్తున్నారా? మీకు షాకింగ్ న్యూస్. మీకే తెలియకుండా మీ డబ్బులు గోవిందా ట్యాక్స్ రూపంలో అదే డబ్బు తిరిగి కట్టాల్సి వస్తుంది. అది ఎలా అంటారా? అందుకే పీఎఫ్ విత్డ్రా చేసే ముందు అందులోని నిబంధనలు కూడా తప్పక తెలుసుకోవాలి. లేదంటే మీకే తెలియకుండా మీ కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ట్యాక్స్ రూపంలో తగ్గిపోతుంది. ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగుల భవిష్యత్తు కోసం కష్టపడి కూడబెట్టేది. లేటెస్ట్ ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో ఆధునిక డిజిటల్ సిస్టమ్ రెడీ చేస్తోంది. తద్వారా పీఎఫ్ క్లెయిమ్లు ఫాస్ట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో జస్ట్ 3 రోజుల్లోనే పీఎఫ్ ప్రాసెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఆటో సెటిల్మెంట్ లిమిట్ కూడా పెరగనుంది. దాంతో యూపీఐ లేదా ఏటీఎం ద్వారా నేరుగా డబ్బులు తీసుకోవచ్చు. అయితే పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు కదా అని ఎంత పడితే అంత తీసుకుంటామంటే కుదరదు. పీఎఫ్ డబ్బులను ఇష్టం వచ్చినట్టు విత్డ్రా చేయడం ద్వారా భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా 5 ఏళ్లలోపు మీ సర్వీస్ పూర్తి కాకముందే పీఎఫ్ తీసుకున్నారంటే అంతే సంగతులు. పన్ను భారం మోయక తప్పదు. 50,000కు పైగా ముందుగా విత్డ్రా చేసినా లేదా పాన్ లింక్ చేసినా 10% టీడీఎస్ కట్ అవుతుంది. పాన్ కార్డ్ లింకు లేకపోతే 20% నుంచి 30% వరకు పెరగచ్చు. దాంతో మీకు రావాల్సిన డబ్బులో పెద్ద మొత్తంలో ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే పీఎఫ్ మొత్తం కూడా మీ వార్షిక ఆదాయంలో కలిపి ట్యాక్స్ లెక్కిస్తారు. అంటే మీకు తెలియకుండానే మీరు ఎక్కువ పన్ను బ్రాకెట్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. 5 ఏళ్ల తర్వాత విత్డ్రా చేస్తే మాత్రం మొత్తం పీఎఫ్ అమౌంట్ పూర్తిగా ట్యాక్స్గా ఫ్రీగా పొందవచ్చు. ఇదేమీ పట్టించుకోకుండా ఈ నియమాలను చాలామంది పట్టించుకోరు. తమకు ఇప్పుడే పీఎఫ్ అమౌంట్ కావాలనే ఆలోచనతో మొత్తం డబ్బులను విత్డ్రా చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మీ భవిష్యత్ భద్రత కోల్పోవడంతో పాటు ట్యాక్స్ రూపంలో భారీగా ఆర్థిక నష్టం తప్పదు. అందుకే పీఎఫ్ విత్డ్రా చేసే ముందు నియమాలేంటో తప్పనిసరిగా తెలుసుకోవడం ముఖ్యం. లేదంటే మీకే తెలియకుండానే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ట్యాక్స్ రూపంలో ఆవిరైపోతుందన్నమాట.